డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ కంప్యూటర్ ల్యాబ్. ఇది మనకు ఇది ఇన్సైడ్ వి ఆఫ్ ద ఉస్మానియా యూనివర్సిటీ. మనం ఒకసారి ఇటుకెళ్ళి కిందికి వెళ్ళొద్దాం. ఏమేమి ఉన్నాయి ల్యాబ్, ఏమేమి ఉన్నాయో తెలిస్తే మనకి. కంప్యూటర్ ల్యాబ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇవి రాయి. ఇది ఏం వేసినా కూడా చెక్ దగ్గర డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్. ఒక రాళ్ళతో కట్టినటువంటి గొప్ప కట్టడం ఇది. దాదాపు 100 సంవత్సరాలైనా కూడా చెక్ అయినటువంటి ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఇది. ఇప్పటికీ చక్కగా ఇది సున్నాలు ఏమీ వేయలేదు. గొప్ప ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇది ఇటువైపు చూడండి ఇలా ఉంటుంది బిల్డింగ్. లెక్చర్ హాల్ నెంబర్ 1. ఇది లెక్చర్ హాల్ నెంబర్ 1. ఇది మనకు ఈ విధంగా ఇస్తుంది. ఇది చైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఫ్రెంచ్ అండ్ జర్మన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి చైర్పర్సన్ రూమ్. ఇది కూడా రూమే. సైడ్ వ్యూ ఆఫ్ ద ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్. ఇది చూడండి ఎలా ఉందో. ఫ్రెంచ్ డిపార్ట్మెంట్, ఆర్ట్స్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్. జార్జ్ రెడ్డి, ఇక్కడ జార్జ్ రెడ్డి సంబంధించినటువంటి గౌతమ్ మాథూర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. ఎకనామిక్స్లో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు. ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, మెయిన్ సబ్ బ్రాంచెస్ డెవలప్మెంట్ ఎకనామిక్స్, బిహేవియరల్ ఎకనామిక్స్ బ్రాంచెస్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్. ఇవన్నీ మనకు ఎకనామిక్స్లో 2 బ్రాంచెస్ ఆఫ్ ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ డిమాండ్ అండ్ సప్లై, ప్రొడక్షన్, తర్వాత కన్జంప్షన్, ఎకనామిక్ వెల్ఫేర్. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్, నేషనల్ ఇన్కమ్, జనరల్ ప్రైవేట్ లెవెల్, డిస్ట్రిబ్యూషన్, ఎంప్లాయ్మెంట్ అనేటువంటి. ఎకనామిక్స్ ఇస్ ఏ వర్స్టైల్ ఫీల్డ్ ఆఫ్ స్టడీస్ అండ్ ఇంట్రెస్ట్. ఒక అందమైనటువంటి చార్ట్ ఇక్కడ ఉంది మనకి. ఎకనామిక్స్ ఈజ్ ఏ వర్స్టైల్ ఫీల్డ్ ఆఫ్ స్టడీస్ అండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది. ఇక్కడ మనకు ఎకనామిక్స్లో ఆర్టికల్స్ ఉన్నాయి. ఇన్ ఎకనామిక్స్లో ద పవర్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ సో superior to the power of the earth to produce subsistence for man that premature death must some share of other visit human being. It is ideas not vested interest which are dangerous for good and evil. రవీంద్రనాథ్ ఠాగూర్ చూడాలి మనకి గొప్ప